అయితే ఈరోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానం త్రిపురాంతకం ప్రకాశం జిల్లా సందర్శించుకోబోతున్నాము. అయితే ఈ ఆలయంలో ఎన్నో నిదర్శనాలండి, ఎన్నో రహస్యాలు. అమ్మవారు పౌర్ణమి రోజు ఇక్కడ సంచరిస్తారని కొన్ని వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ నిద్ర చేసి అమ్మవారి యొక్క కృపకి పాత్రలవుతున్నారు. ఇంకా సాక్షాత్ ఆదిశంకరాచార్యులు గారు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఇంకా కంచి కామకోటి పీఠాధులు చాగంటి గారు ఎంతోమంది గురువులు ఇక్కడికి వచ్చి నిద్రలు చేసి జపం చేసుకొని అమ్మవారిని కృపకు పాత్రులయ్యారు. అలాంటి గుడిని ఈరోజు చూడబోతున్నాం. మన జన్మ ధన్యమవుతుంది. ఇంకా రహస్యాలు వివరిస్తాను. కంప్లీట్గా ఫుల్ వీడియో చూడండి. జై బాలా త్రిపుర సుందరి. ముందుగా మనకి అమ్మవారి యొక్క ఆర్జిత సేవలు ఏమున్నాయి, ఆ డిస్ప్లే బోర్డు ఉంటుంది. దాంట్లో కుంకుమార్చన, వివిధ పూజలన్నీ ఎలా ఉన్నాయి తెలుసుకోవచ్చు. తర్వాత మనకి మెయిన్ ఎంట్రన్స్ కనపడుతుందండి. ఈ మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తే మెట్లలోంచి కిందకి వెళ్తే అమ్మవారు మనకు కనపడతారు. అయితే అమ్మవారు చెరువులో ఉంటారు. పూర్వం నీళ్లు ఉండేవి, ఇప్పుడంతా అవేమి ఉండవండి. తర్వాత ఇప్పుడు మనకు కనపడే ప్రాంగణం అంతా చక్కగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే అక్కడికి వెళ్ళంగానే చాలా పాజిటివ్ వైబ్స్. నేను ప్రతి పౌర్ణమికి వెళ్తుంటాను. అయితే ప్రతి పౌర్ణమికి ఇంత ఖాళీగా ఉండదండి. చాలామంది నిద్ర చేస్తూ ఉంటారు. మనకి నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. కాకపోతే ఈ క్లారిటీ కోసం విడి రోజుల్లో వెళ్ళి మీకోసం ప్రత్యేకంగా తీశానండి. వెనకాల పక్క మనకు చక్కగా అమ్మవారి మోటార్ ఇక్కడ లోపల నీళ్ళని తోడేస్తుంటారు. తర్వాత చక్కగా వెనకాల చిన్న బాల ఉంటుందండి, అమ్మవారి యొక్క స్వరూపం. ఇక్కడ నమస్కారం చేసుకొని సంకల్పం చేసుకుంటే మన కోరికలన్నీ తీరుతాయండి. నాకు చాలా నెరవేరినాయి. అలానే చుట్టూ ఆలయాన్ని చూస్తే మనకి ఆ కట్టడము ఐహిత్యం చాలా ఉంటుందండి. సాక్షాత్ ఆదిశంకరాచార్యులు వారు ఇక్కడ కట్టినటువంటి ఆలయము. ఇక్కడ విశేష పూజలు చేస్తుంటారండి, హోమాలు కూడా. అలానే ఇక్కడ మనకి చాగంటి గారు ఇప్పుడు మీకు వస్తున్నటువంటి శిలల గురించి చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశారండి. మీరు చక్కగా అది అబ్జర్వ్ చేయండి ఆ వీడియోస్లో. ఇవి ఎప్పుడో ఇక్కడ అమ్మవారు స్వయంభూ అండి. అమ్మవారు మనకి బాలా త్రిపుర సుందరి స్వయంభూ. ఈ శిలలు కూడా అప్పుడు పురాతన కాలమైనటువంటి మనకి గుళ్ళో మనకి స్థల పురాణం యొక్క చక్కగా అక్కడ ఉంటుందండి. ఆ స్థల పురాణం చదవండి. మనకి శ్రీశైలానికి ఉత్తర ద్వారం ఇక్కడి నుంచే మొదలైందని కూడా దాని మీద మొత్తం ఉంటుంది. పౌర్ణమికి నిద్ర చేసిన వాళ్ళకి అమ్మవారు దర్శనం ఇస్తారని కూడా చాలామంది గురువులు దర్శనించినటువంటి దాఖలాలు కూడా ఆ శిలాశాసనం మీద దాని మీద స్థల పురాణం మీద చక్కగా గమనించండి. ఇప్పుడు మనకు వచ్చేటటువంటి దేవత చిన్నమస్తాదేవి, క్షేత్రపాలకురాలు. ఈమె చాలా శక్తివంతమైనది. శత్రు బాధల్ని తీసేసి జయాలను ఇస్తుంది. పొలిటికల్ లీడర్స్ చాలామంది రాజ్యాధికారాన్ని పొందారు. జై చిన్నమస్తాదేవి. తర్వాత మనకు కనపడేది రక్తగుండం. ఈ రక్తగుండంలో మనకి ఇప్పుడు వస్తుంది చూడండి, ఇదే రక్తగుండం. పూర్వం జంతుబలి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు జంతుబలి నిషేధం. అయితే అప్పట్లో ఎంత రక్తం పోసినా జంతువులవి నిండేది కాదంట. అలా చాలా విశేషాలు ఉన్నాయండి. మీ యొక్క కోరికలు తీరాలని కోరుకుంటూ అమ్మవారు దర్శించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.